హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ నుండి మనకి డిప్లొమా టెక్నీషియన్ అలాగే జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ బేసిస్ మీద వాళ్ళు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఒకసారి చూడడం జరుగుతుంది. ముందుగా మనం చూసుకుంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ మనం పోస్టులు చూసుకుంటే డిప్లొమా వాళ్ళకి అలాగే ఐటీఐ క్యాండిడేట్స్కి టెక్నీషియన్ కాంట్రాక్ట్ బేసిస్ మీద వీళ్ళు నోటిఫికేషన్ అయితే తీయడం జరిగింది. సో మీరు అప్లై ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మీరు ఆఫ్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ వచ్చేసరికి సంగారెడ్డి హైదరాబాద్లో అయితే మనకి ఈ యూనిట్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు మన పోస్టులు చూసుకుంటే డిప్లొమా టెక్నీషియన్ యూఆర్కి 6, ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీకి 2, ఎస్సీకి 1 మొత్తం 10 పోస్టులు. అలాగే జూనియర్ టెక్నీషియన్ ఎవరైతే ఐటీఐ చేశారో మెషినిస్ట్ నుంచి వాళ్ళకి మొత్తం 15 పోస్టులు. అలాగే జూనియర్ టెక్నీషియన్ మిల్లర్ నుంచి 6 పోస్టులు. అలాగే జూనియర్ టెక్నీషియన్ ఫిట్టర్ జనరల్ నుంచి 4 పోస్టులు. మొత్తం 35 పోస్టులకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ నుండి. సో ఇంపార్టెంట్ మీకు పాయింట్స్ మాత్రం ఇక్కడ నేను హైలైట్ చేసి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ అలాగే ఎక్స్పీరియన్స్ చూద్దాం. ఏదైతే డిప్లొమా టెక్నీషియన్ కాంట్రాక్ట్ సిఎన్సీ ఆపరేటర్ ఉందో దీనికి డిప్లొమా మీరు మెకానికల్ లేదా ప్రొడక్షన్ లేదా టూల్ అండ్ డై మేకింగ్తో పాటు మీరు ఐటీఐ లేదా అప్రెంటిస్ మెషినిస్ట్రీలో అయితే చేసి ఉండాలి. దాంతోపాటు మీకు 1 year ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఇప్పుడు ఐటీఐ జూనియర్ టెక్నీషియన్ పోస్టులు చూసుకుంటే కాంట్రాక్ట్ బేసిస్ మీద మెషినిస్ట్ ఐటీఐ మీరు ఎన్ఏసి లేదా ఎన్టీసీ ఇన్ మెషినిస్ట్రీలో మీరు సర్టిఫికేట్ ఉండాలి, ఐటీ సర్టిఫికేట్. దాంతోపాటుగా మీకు 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ మిల్లర్ చూసుకుంటే ఎన్ఏసి, ఎన్టీసీ ఇన్ మెషినిస్ట్ లేదా టర్నర్ లేదా గ్రైండర్ ఈ 3 ట్రేడ్లో మీరు ఐటీఐ చేసుకుంటే మీరు దాంతోపాటుగా 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోగలరు. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ ఫిట్టర్ జనరల్ మనం చూసుకుంటే ఎన్ఏసి, ఎన్టీసీ ఇన్ ఫిట్టర్ జనరల్ అలాగే ఎంఎంటీఎం మెకానిక్ మిషన్ టూల్ మెయింటెనెన్స్ అలాగే టూల్ అండ్ డై మేకర్ ట్రేడ్స్ నుంచి ఐటీఐ చేసి లేదా అప్రెంటిస్ చేసి ఉన్నా మీరు 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోగలరు. అయితే మీ దగ్గర ఉన్న ఎన్టీసీ, ఎన్ఏసి, ఎన్సీవీటీ నుంచి ఇష్యూ అయితే ఖచ్చితంగా అయి ఉండాలి. అలాగే డిప్లొమా వాళ్ళు రెగ్యులర్ ఫుల్ టైం డిప్లొమా అయితే చేసి ఉండాలి. సో ఎవరైతే ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ఎన్ఓసి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అట్ ద టైమ్ ఆఫ్ ట్రేడ్ టెస్ట్. అలాగే ఏజ్ లిమిట్ మనం చూసుకుంటే మినిమం 18 years అలాగే మ్యాక్సిమం 30 years బిలో ఉంటే మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోగలరు. అలాగే ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 3 years రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ అయితే మీరు ఉండడం జరుగుతుంది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 years మీరు రిలాక్సేషన్ అయితే పొందగలరు. అలాగే ఎవరికైతే ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ కానీ ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ పొందుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా సర్టిఫికేట్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరు ఖచ్చితంగా అటాచ్ అయితే చేయాల్సి ఉంటుంది ఆఫ్లైన్ అప్లికేషన్ అప్లై చేసినప్పుడు. అలాగే ఇప్పుడు మన శాలరీ కోసం చూసుకుంటే శాలరీ మనకు వచ్చేసరికి డిప్లొమా టెక్నీషియన్ ఎవరైతే అప్లై చేస్తున్నారో సిఎన్సీ ఆపరేటర్కి 23,000 ఎవ్రీ మంత్ మీకు మినిమం బేసిక్ అయితే మీకు ఇక్కడ మినిమం బేసిక్ 23,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే రిమైనింగ్ ఐటీఐ మీద మీరు ఎవరైతే జూనియర్ టెక్నీషియన్ పోస్ట్కి అప్లై చేస్తారో 21,000 మీకు మినిమం బేసిక్. సో దీంతో పాటుగా మీకు బేసిక్ పే అలాగే డిఏ దాని తర్వాత స్పెషల్ అలవెన్సెస్ యాన్యువల్ ఇంక్రిమెంట్ అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది. సో అదర్ బెనిఫిట్స్ అండ్ అలవెన్సెస్ కూడా వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది కూడా మీరు గమనించగలరు అదర్ బెనిఫిట్స్ అండ్ అలవెన్సెస్. సో ఇక్కడ మీరు అదర్ బెనిఫిట్స్ అండ్ అలవెన్సెస్ కూడా మీకు ఇవ్వడం అయితే జరిగింది. అది కూడా మీరు ఇక్కడ చూడగలరు. సో మెయిన్ టాపిక్స్ మాత్రం నేను ఈ వీడియోలో అయితే కవర్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకుంటే డిప్లొమా టెక్నీషియన్ డిప్లొమా మీద ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి 100% మీ మార్క్స్ డిప్లొమా మార్క్స్ మీద అయితే మీకు వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సేమ్ అలాగే ఐటీఐ వాళ్ళకి ఎవరైతే ఐటీఐ చేశారో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి మెయిన్ 100% నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఐటీ సర్టిఫికేట్ మీద మీకు 100% వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో షార్ట్ లిస్టింగ్ మనకి మీ పర్సంటేజ్ మీద అయితే డిపెండ్ అయ్యి మీకు షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ఇక్కడ ట్రేడ్ టెస్ట్ అయితే వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. ట్రేడ్ టెస్ట్ వచ్చేసరికి ఫిట్ అన్ఫిట్ నేచర్లో మీకు ట్రేడ్ టెస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఎక్స్ అప్రెంటిస్ ఏవిఎన్ఎల్ గ్రూప్ నుంచి ఎవరైతే ఎక్స్ అప్రెంటిస్ ఉన్నారో వాళ్ళకి ఎక్స్ట్రా 5 మార్క్స్ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా ఓకే అనుకుంటే మీకు ట్రేడ్ టెస్ట్కి అయితే ఎలిజిబిలిటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ట్రేడ్ టెస్ట్ మీకు వచ్చేసరికి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ సంగారెడ్డి తెలంగాణలో అయితే మీకు ట్రేడ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ చూసుకుంటే కాల్ లెటర్ షెల్ నాట్ బి సెంట్ బై పోస్ట్. సో కాల్ లెటర్స్ మీకు బై పోస్ట్ ద్వారా అయితే రావు. సో మీకు షార్ట్ లిస్ట్
క్యాండిడేట్స్ అందరికీ మీకు ఇక్కడ వెబ్‌సైట్ ఏదైతే మెన్షన్ చేశారో, మీరు ఆ వెబ్‌సైట్ రెగ్యులర్‌గా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే నేచర్ ఆఫ్ ఎంగేజ్‌మెంట్ చూసుకుంటే మీరు ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద మీరు ఎంగేజ్‌మెంట్ అయితే అవ్వడం జరుగుతుంది మీకు. సో, మినిమమ్ ఫస్ట్ ఇనీషియల్ టెన్యూర్ వచ్చేసరికి 1 ఇయర్. ఇది అప్ టు 4 ఇయర్స్ వరకు మీకు ఎక్స్‌టెండ్ అయితే చేయగలరు. డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్. అది కూడా మీరు ఇక్కడ గమనించగలరు. సో, హౌ టు అప్లై మనం ఇక్కడ చూసుకుంటే మీరు ఆఫ్‌లైన్‌లో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. మీకు అప్లికేషన్ కూడా వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఫిల్ చేసి దాంతో పాటు మీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి మీరు అప్లికేషన్ ఆర్డినరీ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మీరు ఇక్కడ ఏదైతే అడ్రస్ ఇచ్చారో అడ్రస్ మీరు పంపించాల్సి ఉంటుంది. సో, ఎన్వలప్ మీద మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేస్తారో ఆ పోస్ట్ పేరు, అడ్వర్టైజ్‌మెంట్ నంబరు అన్నీ మీరు రాసి అప్లై అయితే చేయగలరు. దాని తర్వాత ఎవరైతే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ₹300 నాన్ రీఫండబుల్ ఫీ ఏదైతే మీరు పే చేయాల్సి ఉంటుంది త్రూ ఎస్‌బీఐ కలెక్ట్ ద్వారా. అది కూడా మీరు గుర్తుపెట్టుకోగలరు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్‌మెన్, ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎటువంటి పేమెంట్ అయితే లేదు. సో, ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ అనెక్సరీ సీల్‌లోని ఓబీసీ సర్టిఫికేట్ ఫార్మాట్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఆ సర్టిఫికేట్ మీరు అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది. మీరు చూసుకోగలరు. నాన్ అటాచ్‌మెంట్ ఆఫ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ యాస్ పర్ ద అప్లికేషన్ ఫార్మాట్ విల్ బి ట్రీటెడ్ యాస్ ఇన్‌కంప్లీట్ అప్లికేషన్ అండ్ విల్ బి రిజెక్టెడ్ ఫోర్త్‌విత్. సో, ఏదైనా అటాచ్‌మెంట్ గాని చేయకపోతే మీరు ప్రాపర్‌గా వాళ్ళ నోటిఫికేషన్‌లో మెన్షన్ చేసినట్టు మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలాగే అప్లై చేసిన వాళ్ళు యాక్టివ్ ఈమెయిల్ ఐడీ అలాగే మొబైల్ నంబర్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫర్దర్ కమ్యూనికేషన్ కూడా మీకు ఈమెయిల్ ఆర్ మొబైల్ నంబర్‌కి అయితే రావడం జరుగుతుంది. సో, ఇక్కడ మీరు చూడగలరు అప్లికేషన్ ఫర్ ది ఎంగేజ్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండర్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్. ఇది మనకి చూసుకోవచ్చు. అనెక్సరీ ఏలో ఇది అప్లికేషన్ మనం అడ్వర్టైజ్‌మెంట్ నంబర్, డేటు అలాగే అప్లికేషన్ ఫర్ ది పోస్ట్, మీ రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. సో, మీ డీటెయిల్స్ యాస్ పర్ ద మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఫిల్ చేసి మీరు ఆఫ్‌లైన్‌లో బై ఆర్డినరీ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మీరు పంపించాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీకు అడ్రస్ అయితే నీకు వీడియోలో అయితే చెప్పడం జరిగింది. సో, ఇది వచ్చేసరికి మనకి డిక్లరేషన్. సో, నెక్స్ట్ మనం చూసుకుంటే టర్మ్స్ అండ్ కండిషన్స్. టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ ఆల్రెడీ నేను డిస్కస్ చేయడం జరిగింది. స్క్రీనింగ్ దాని తర్వాత మీకు ట్రేడ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. దాని తర్వాత మీకు డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఫర్ సెలక్షన్. సో, 10 ఇయర్ కోసం కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఏజ్ లిమిట్ అండ్ రిలాక్సేషన్ కోసం కూడా నేను ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్‌పీరియన్స్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ పీరియడ్ ఆఫ్ అప్రెంటిస్ అండర్ అప్రెంటిస్‌షిప్ యాక్ట్ షల్ బి కన్సిడర్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అసర్టైనింగ్ రిక్వైర్డ్ నంబర్ ఆఫ్ ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్. సో, పీరియడ్ ఆఫ్ అప్రెంటిస్ కూడా మీరు ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ కింద అయితే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఆ పాయింట్ వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ సంబంధించిన నోటిఫికేషను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.